వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర. ఇవాంటి వీడియోలో మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా హెల్దీగా చేసే ఒక 5 లంచ్ బాక్స్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ లంచ్ బాక్స్ కోసం ఏదైనా ఒక బౌల్లో 1 కప్పు అటుకులు, 1 కప్పు పూల్ మకానా, 1 కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఒక 3/4 కప్పు పెరుగు కూడా వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోగా నేనైతే లంచ్ బాక్స్లోకి ఇవాళ స్వీట్ మిలాన్ అయితే పెడుతున్నానండి. ఒక 15 మినిట్స్ తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పిండినైతే రెడీ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలండి. మరీ పలుచుగా ఉంటే మనకైతే దోశలు రావు. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత దీని మీద పైనుంచి చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, సీడ్స్ తీసేసిన టమాటో, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడమే. సెకండ్ లంచ్ బాక్స్ కోసం ఆనియన్, క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. పన్నీర్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఏదైనా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్, మనం చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ 2 ఫ్రై అయిన తర్వాత తురుముకున్న పన్నీర్ని కూడా వేసి ఇదంతా ఒకసారి ఫ్రై చేయాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్టు, కారం, కొద్దిగా గరం మసాలా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని పక్కకు దించుకుని ఇప్పుడు చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీని ఒకసారి ఆయిల్ వేయకుండా 2 సైడ్స్ ఫ్రై చేసుకుని దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ని వేసుకోవాలి. స్టఫింగ్ మిడిల్లో ఉండేలా చూసుకోండి. దీనిపైన ఒక చీజ్ స్లైస్ని పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా ప్యాన్లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని ఈ చపాతీని అన్ని సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇలా హెల్దీగా పన్నీర్, క్యాప్సికమ్ స్టఫింగ్తో పిల్లలకు నచ్చే విధంగా చీజ్ స్లైస్తో సెకండ్ డే లంచ్ బాక్స్ రెడీ. ఇక థర్డ్ డే లంచ్ బాక్స్ కోసం నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను. ఈ నూడిల్స్ చాలా హెల్దీగా గోధుమ పిండితో చేసినవి. ఈ నూడిల్స్ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నూడిల్స్ కోసం కలర్ఫుల్గా గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యారెట్ ప్లస్ క్యాబేజ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్లో ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకుని దీనిలో సాల్టు, మిరియాల పొడి ఈ 2 వేసి కలుపుకొని పక్కకు తీసాను. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్, రుచికి సరిపడా సాల్టు, కారం, కొద్దిగా టమాటో కెచప్, కొంచెం సోయా సాస్ వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ నూడిల్స్ ప్లస్ ఎగ్ వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. హెల్దీగా ఒక 3 రకాల వెజిటేబుల్స్, ఎగ్, గోధుమలతో చేసిన నూడిల్స్తో పిల్లలకు నచ్చే విధంగా థర్డ్ డే లంచ్ బాక్స్ కూడా రెడీ. ఇక ఫోర్త్ లంచ్ బాక్స్ కోసం క్యారెట్, కొరియాండర్, బీట్రూట్ పేస్ట్ చేసుకుని వీటిని 3 బౌల్స్లోకి తీసుకున్నాను. వీటిలోకి ఇడ్లీ పిండి వేసుకుని ఈ 2 బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక ఫోర్త్ ఆప్షన్గా పసుపు,
ఫిఫ్త్ ఆప్షన్గా కోకో పౌడర్ వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఇడ్లీ అంటే ఇష్టపడని పిల్లలు కూడా కలర్ఫుల్గా ఇడ్లీలు కనిపించేసరికి తినడానికి ఇష్టపడతారు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ మనం వెజిటేబుల్స్తోనే చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా. ఇడ్లీలు ఉడికేసరికి నేనైతే సీజన్ కదా మ్యాంగోస్ అయితే ఉన్నాయి, వీటిని పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి ఇలా స్కూప్ చేసి వేస్తున్నాను. చట్నీ కోసం నేను ఎప్పుడు వేరుశనగలు ముందుగానే వేయించి ఉంచుకుంటాను. దానివల్ల మార్నింగే మనకి చట్నీకి ఇబ్బంది ఉండదు. ఇక ఈ కలర్ఫుల్ ఇడ్లీల్లో పిల్లలకు నచ్చిన కలర్ ఇడ్లీలను పెడితే 4th డే లంచ్ బాక్స్ కూడా హెల్తీగా రెడీ అయిపోయింది. ఇక 5th డే లంచ్ బాక్స్ కోసం ఒక బౌల్లోకి ఉడికించిన బంగాళదుంప, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్ వేసుకుని దీనిలో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 బ్రెడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. వైట్ బ్రెడ్తో కంపేర్ చేసుకుంటే బ్రౌన్ బ్రెడ్ అన్నది చాలా హెల్దీ. ఈ బ్రెడ్ స్లైసెస్కి ఒకవైపు బటర్ని అప్లై చేస్తున్నాను. ఒక బ్రెడ్ స్లైస్కి గ్రీన్ చట్నీని వేస్తున్నాను. వేరే బ్రెడ్ స్లైస్కి టమాటా కెచప్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్ స్టఫింగ్ వేసుకోవాలి. ఇప్పుడు రెండో బ్రెడ్ స్లైస్తో దీన్ని కవర్ చేసుకుని రెండో వైపు కూడా మనం కొద్దిగా బటర్ని అప్లై చేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ అప్లై చేసి బ్రెడ్ని దీని మీద పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవాళ అయితే లంచ్ బాక్స్లోకి నేను పపాయ పెడుతున్నాను. ప్రతిరోజు లంచ్ బాక్స్లో ఏదో ఒక ఫ్రూట్ని పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇక 5th డే లంచ్ బాక్స్ కూడా పిల్లలకు నచ్చే టమాటా కెచప్, గ్రీన్ చట్నీతో, వెజిటేబుల్ స్టఫింగ్తో, బ్రౌన్ బ్రెడ్తో హెల్తీగా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.